ఆస్తుపాస్తులు లేనటువంటి సంఘమైనా సరే, జ్ఞాన విషయంలో తక్కువగా ఉన్నా సరే, వారందరూ కూడా పామరులుగా ఉంటున్నా సరే, ఏమైనా సరే సంఖ్యపరంగా తక్కువగా ఉన్నా, ఆస్తిపాస్తుల పరంగా తక్కువగా ఉన్నా సరే, ఆ సంఘము జీవించే విధానం గురించి, యేసుక్రీస్తు పట్ల సంఘానికి ఉన్నటువంటి బాధ్యత గురించి జ్ఞాపకం చేస్తూ, నీ క్రియలను నేను ఎరుగుదును అంటే మన గూర్చి, మన పనులను గూర్చి, మన పరిచర్యను గురించి దేవునికి తెలుసు. మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరత లేదు. మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది దేవునికి తెలుసు. అందుకనే నీ క్రియలను నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమై ఉండినను అంటే నీకున్నటువంటి సామర్థ్యాల విషయాల్లో కూడా మనం చూస్తున్నప్పుడు కొంచెంగా ఉంటున్నా సరే, నువ్వు చిన్నవాడిగా కనబడుతున్నా సరే, నీ గురించి నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీవు వాక్యాన్ని గైకొన్నావు. సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఎంత చిన్నగా నీవు ఉన్నా సరే, వాక్య విషయంలో మాత్రం నువ్వు స్వీకరించే విధానం చూస్తున్నప్పుడు నిన్ను ప్రశంసించకుండా ఉండలేను అని చెప్పి ప్రభువు చెప్తున్నారు. వాక్యము విని వాక్యము కొరకు బ్రతుకుతున్నటువంటి వారిని మనం చూస్తున్నప్పుడు, ఆ వాక్యములో ఉన్నటువంటి సంగతులు ఆలోచిస్తున్నప్పుడు, వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు ఆ ప్రశంస ఎలా ఉంటుంది? అది ప్రభు దగ్గర నుండి ప్రశంస వచ్చినప్పుడు నిజంగా ఆ సంఘము చాలా సంతోషిస్తుంది. అలాంటి పరిస్థితులలో ఒక మాట చెప్తున్నారు 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లుగా నేను చేస్తాను అంటున్నారు. యూదుల కాకయే తాము యూదులమని చెప్పుకొని సాతాను సమాజపు వారిని తీసుకొని వచ్చి నీ పాదాల దగ్గర పడేటట్టుగా నేను చేస్తాను, అంటే నీకు లోబడేటట్టుగా నేను చేస్తాను అని చెబుతున్నటువంటి మాట. అంటే ప్రభువు ఇస్తున్నటువంటి ఒక భరోసా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి ఒక భరోసా, లేకపోతే మనకి ఇస్తున్నటువంటి అభయం, లేక మనకి ఇస్తున్నటువంటి ఒక హామీ లాంటిది. ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు అండి, సాతాను సమాజంలో ఉంటున్నటువంటి వారిని తీసుకుని వచ్చి నీకు నమస్కారం చేసే విధంగా, అంటే నీకు లోబడే విధంగా నేను చేస్తాను అంటున్నాడు. అంటే యూదులు కాకయే వారు యూదులుగా పిలువబడుతున్నటువంటి పరిస్థితి. అంటే గత వారంలో మనం ఆలోచన చేసాం, క్రైస్తవుడు కాకనే క్రైస్తవుడుగా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. అంటే పేరుకు క్రైస్తవులుగా ఉన్నారు, కానీ వారు బ్రతుకు చూస్తున్నప్పుడు క్రీస్తుకు లోబడి బ్రతికే విధంగా వారు బ్రతుకు కనిపించట్లేదు. క్రీస్తు అనుకున్నటువంటి మాదిరిగా వారు బ్రతకట్లేదు. అలా బ్రతకనటువంటి వారిని ఏం చేస్తానంటే, ఇదిగో ఫిలదెల్ఫీలో ఉంటున్నటువంటి సంగమా, నీ పాదాల దగ్గర వారిని తీసుకొచ్చి నేను పడేస్తాను. అంటే వారి యొక్క తప్పును వారు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆరాధించే విధంగా, నీకు లోబడే విధంగా నేను చేస్తాను. ఎందుకు అంటే, నీ యొక్క సామర్థ్యం చిన్నదైనా సరే, నువ్వు తక్కువవాడుగా కనబడుతున్నా సరే, నువ్వు వాక్యం గైకొనే విషయంలో పెద్దవానిగా కనబడుతున్నావు, హెచ్చువానిగా నువ్వు కనబడుతున్నావు. అలా వాక్యాన్ని గైకొంటున్నావు గనుకనే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇదిగో సాతాను సమాజంలో ఉంటున్నటువంటి వారిని, అంటే వేషధారణ భక్తి కలిగినటువంటి వారిని అందరినీ కూడా తీసుకుని వచ్చి నీ పాదాల కింద నేను పడేస్తాను అని చెప్తున్నాను. అందుకని మన భక్తి ఎలా ఉండాలి అంటే, వేషధారణ కలిగినటువంటి భక్తిగా మన భక్తి ఉండకూడదు. ఎందుకంటే మన భక్తి ఎలా ఉండాలి అంటే, యథార్థమైనటువంటి భక్తి ఉండాలి.
మనం ఏదో ఆనవాయితీగా అలవాటుగా దేవుని సన్నిధి వచ్చే విధంగా ఉండకూడదు. మన భక్తి ఎలా ఉండాలి అంటే, ప్రియమైనటువంటి దేవునికి వెళ్ళారా, అది యథార్థమైనటువంటి భక్తిగా ఉండాలి. ఆ భక్తి మనకు హృదయ ప్రేరేపణ కలిగించేదిగా ఉండాలి. మనకు హృదయ ప్రేరేపణ ఎప్పుడు వస్తుంటుంది అంటే, దేవుని యందు భయము భక్తి మనలో ఉంటున్నప్పుడే మనలో హృదయ ప్రేరేపణ కలిగి ఆయన సన్నిధికి రావాలనే ఆసక్తి మనలో ఎక్కువ. మనకు టైం ఉన్నప్పుడు వెళ్తానని కాదు, మనకి ఇచ్చినటువంటి టయానికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన మనకి రావాలి కదా. వాట్సాప్లో ఏం చెప్పాము, అన్ని రోజులు మార్చట్లేదు, ఒకరోజు మార్చాము. 9 గంటలకే మనం ఆరాధన చేసుకోవాలి అని చెప్పి ఈరోజు వేగిరంగానే, మనకి ఎందుకంటే మనం ఇంట్లో భోజనాలు కూడా వండుకోవాల్సినటువంటి అవసరత లేదు. త్వరగా మనం లేచి రెడీ అయ్యి 9 గంటలకు ఆరాధనకు వచ్చేస్తే, నేను 9 గంటలకే రెడీ అయిపోయి ఇక్కడ కూర్చోనానండి, ఎదురు చూస్తున్నాను ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి 9 గంటలకే రెడీ అయిపోయి ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక సమాచారం అందిన వెంటనే ఆ సమాచారానికి లోబడాలి. అది భక్తి అంటే. భక్తి అనగానే మనకు ఇవ్వబడినటువంటి సమాచారానికి లోబడాలి. దేవుడిచ్చినటువంటి సమాచారానికి మనం లోబడకపోతే అది భక్తి అనిపించుకోదు. వాళ్ళు నిజ క్రైస్తవులు కాదు. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్నారు. యూదులకు ఒక పద్ధతిని పెట్టాడు దేవుడు. యూదులు ఇలా బ్రతకాలి అని దేవుడు చెప్పినప్పుడు ఆ విధంగా బ్రతకకుండా వాళ్ళ యొక్క వేషధారణను బట్టి భౌతికంగా చూస్తున్నప్పుడు యూదులుగా కనబడుతున్నారు, కానీ దేవుడు అనుకున్నటువంటి యూదులుగా వారు లేదు. మన జీవితాల్లో కూడా మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, కానీ క్రీస్తు అనుకున్నటువంటి క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నామా లేదా అలా బ్రతుకుతున్నామా అనేది మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాస్తవానికి 11 గంటలకి మనం ముగించేసుకుందాం అనుకున్నాం, కానీ 11 గంటలకే మనం వాక్యాన్ని ప్రారంభించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మన భక్తి జీవితం ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో ఇలాంటి వేషధారణ కలిగినటువంటి వారందరినీ కూడా నీ పాదాల చెంత నేను పడేస్తాను అంటే దాని అర్థం ఏంటంటే, ఏదో ఒక రోజు వారి యొక్క తప్పు వారు తెలుసుకునేటట్టుగా చేస్తాను. ఎందుకంటే చాలా ప్రాంతాలలో మనం చూస్తున్నాం, చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. ఏమంటే ఎన్నెన్నో కొత్త చట్టాలు తీసుకొని వచ్చి ఆ చట్టాల్లో నువ్వు ఆరాధనకి వెళ్ళాలి అంటే ఎన్నో ఆంక్షలు విధించి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి దగ్గర? ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చి ఆరాధించుకునే పరిస్థితుల్లోనికి వస్తుంది అంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అలాంటి పరిస్థితి మనకు వస్తే మన పరిస్థితి ఏంటి? అనుమతి తీసుకొని నీవు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాలా? ఎటువంటి అనుమతి లేదండి, మనకి ఎటువంటి ఆంక్షలు లేవు. మన భక్తి రాను రాను దిగజారిపోతుంది. క్రైస్తవుడిగా మారిన తర్వాత రాను మన భక్తి పెరగాలి, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి. మనం అలా వెళ్ళనటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పాదాల దగ్గర పడేటట్టుగా నేను చేస్తాను అంటున్నాడు. ఫిలదెల్ఫియా సంఘమా, భయపడకుడు, నేనున్నాను. ఎవరైతే వేషధారులుగా ఉంటున్నారో, ఎవరైతే పేరుకు క్రైస్తవులుగా పిలువబడుతున్నారో, క్రైస్తవ జీవితంలో క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తులా బ్రతకనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక రోజు తెలుసుకునే పరిస్థితి వస్తుంటుంది. ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం, అయినా సరే మనకు బుద్ధి రావట్లేదు. బుద్ధి రాకపోతే ఇక్కడ చెప్పడం వరకే మా ధర్మం. తర్వాత అనుభవించవలసింది మీరే, మనమే. ఆ అనుభవంలోనికి వెళ్ళిన తర్వాతనండి అప్పుడు ఆలోచించిన ప్రయోజనం లేదు. ఎన్నో ఉదాహరణలు మనకు తెలుసు బైబిల్ గ్రంథం.
లాజరు ధనవంతుడు. ధనవంతుడు బ్రతికినంత కాలం భూమి మీద సంతోషంగా హ్యాపీగా బ్రతికాడు. కానీ ఒక్కసారి కన్ను మూసిన తర్వాత సీనంతా అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వేదనకరమైనటువంటి చోటు నుండి ప్రాధేయపడుతున్నారు. అవకాశం లేదు. పోనీ నేను తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చాను, వేదనకరమైన చోటుకు వచ్చాను, ఇదో భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, కనీసం ఇప్పుడైనా సరే వారు మారి దేవుని కొరకు బ్రతికితే నా ఈ వేదనకరమైన నేను అనుభవిస్తున్నటువంటి ఈ వేదనకరమైన చోటును వారు తప్పించుకుంటారు అని చెప్పి ప్రాధేయపడిన అవకాశం లేదు. ఇప్పుడు ఏమంటారంటే భూమి మీద మీరు బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాట వినండి. భూమి మీద ఎవరెవరు ఉన్నారట? ఆనాటి కాలంలో చెప్తున్నాడు, మోసే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. ఇప్పుడు కూడా సేవకులు ఉన్నారు, వారి మాట వినాలి. వినకపోయి తర్వాత చూసుకుందాంలే అనుకుంటే ఇక చూసుకోవడానికి ఏమీ ఉండదు. పాత నిబంధనలో కూడానండి దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. తాను ప్రేమించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు గూర్చి మాట్లాడుతూ అన్యజనాంగంగా ఉంటున్నటువంటి వారి గురించి చెబుతూ, ఎవరైతే నిజ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ వాళ్ళని ఏం చేస్తానని చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ఒకసారి వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తుల కష్టార్జితము కూసు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన శబాయులను నీ యొద్దకు వచ్చి నీ వారవుదురు, వారు నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. ఏంటంటే నీ ఎదుట ఏమవుతారట? సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేయుదురు. ఇప్పుడు తెలుసుకోకపోతే, ఇప్పుడు అర్థం చేసుకోకపోతే, ఇప్పుడు మాట వినకపోతే, అసలు నీ దేవుడే గొప్పవాడు, నీ దేవుడే నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకొని పరిస్థితి నేను కలిగిస్తాను అంటున్నాడు. ఏం చేస్తారట? ఏం చేస్తారటండి? ఐగుప్తీయులు కష్టార్జితమును కూసు వర్తక లాభమును నీకు దొరుకుతుందట. ఐగుప్తులో బానిసలుగా ఉంటున్నప్పుడు వీరి యొక్క కష్టాన్ని, ఇశ్రాయేలు ప్రజల యొక్క కష్టాన్ని వారు దోచుకున్నారు. ఆ దోచుకున్న దానికి నిజంగా దేవుడు వారిని విడిపించేటప్పుడు ఐగుప్తుల్లో ఉంటున్నటువంటి బంగారం అంతా కూడా తీసుకొని ఏమండి వచ్చినటువంటి పరిస్థితి, ఆ వర్తకంలో ఉన్నటువంటి లాభం అంతా కూడా వీరికి దేవుడు అనుగ్రహించాడు. దీర్ఘదేహులైనటువంటి శబాయులను నీ యొద్దకు వచ్చి నీ వారవుతారు. అంటే నీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమవుతారు? లోబడతారు. నీ దగ్గరకు వచ్చి వారు లోబడతారు. వారు నీ వెంట వచ్చేదారు. సంఖ్యలు పట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. అంటే వాళ్ళు ఎలాంటి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే 2 చేతులు కట్టబడి లేకపోతే జోడించుకొని దగ్గరకు వచ్చేసి ఏమండి వారు మరి వారు ఏం చేస్తారంటే నీ దగ్గర లోపడిపోతారు. ఇంకా వారు నీ దగ్గర లోపడిపోయే విధంగా, నీ దగ్గర సాష్టంగా పడే విధంగా నేను చేస్తాను. అప్పుడు వారి నోటి నుండి వచ్చే మాట ఏంటంటే, నిశ్చయముగా నీ మధ్యన ఉన్నటువంటి దేవుడు మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేస్తారటండి. అలాంటి పరిస్థితిని నేను కలిగిస్తాను. ఎవరైతే దేవునికి లోబడినటువంటి వారు ఉంటారో, వేషధారణ కలిగి బ్రతుకుతూ ఉంటుంటారో అలాంటి వారిని
ఉద్దేశించి చెబుతున్నటువంటి మాట. మరొక మాటను మనం అదే ఎస్ఐ గ్రంథంలో చూద్దాం. 49వ అధ్యాయంలో 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇంకేం చెప్తున్నారు చూడండి. 23వ వచనంలో, రాజులు నిన్ను పోషించి తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. రాజు ఏం చేయాలండి? రాజు పరిపాలించాలి. కానీ రాజు ఎలా మారిపోతాడట? నిన్ను పోషించే తండ్రిగా మారిపోతాడట. నిన్ను పోషించే తండ్రిగా మారిపోతాడట. రాణులు ఏమంటే పిల్లలకు పాలిచ్చే తల్లులుగా మారిపోతాడట, దాదులుగా. అంటే వారి పాలి పెట్టే ఒక దాదులుగా మారిపోతారంటే నిజంగా చూడండి, ఆ విధంగా లోబడే విధంగా నేను చేస్తాను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నారు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండేదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసేదరు, నీ పాదధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నందుదరని నీవు తెలుసుకొందువు. ఆలోచించండి. అంటే దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. ఎలాంటి పరిస్థితినైనా ఆయన తీసుకుని రాగలడు. నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛగా దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించుకొని అవకాశాన్ని ఇచ్చాడు. ఒక 4 సంవత్సరాల క్రితం చూస్తున్నప్పుడు, 3 సంవత్సరాల క్రితం, మనం 4 సంవత్సరాల క్రితం చూసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఆరాధించుకునే అవకాశం ఉండేదా? మనకే కరోనా వచ్చి ఏమైందంటే మన ఇళ్లలో ఉంటే మనం ఆరాధించుకునే పరిస్థితి. అప్పుడు ఎలా ఏమనిపించుంటుందో ఒకసారి ఆలోచించాలి. సంఘం అంతటితో కూడా కలిసి ఆరాధించుకోవాలని అనిపిస్తుంది, దేవుని సన్నిధికి వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ అవకాశము లేదు. ఆ ఉదాహరణ కూడా మనకు అర్థం కాకపోతే ఇంకే, అంతే కదండి. అది మనకు చిన్న శాంపుల్గా దేవుడు ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకుండగా వ్యాసధారణ కలిగినటువంటి జీవితాలు కలిగి నీవు జీవిస్తున్నప్పుడు, ఇదిగో నువ్వు ప్రత్యక్షంగా వెళ్ళి నేను దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ఆరాధిస్తాను అనుకునే ఆశ నీకు ఉన్నా సరే ఆ అవకాశం లేకుండా పోయింది. సంఘానికి వెళ్ళి సహోదరునితో మాట్లాడలేనటువంటి పరిస్థితి నీకు వచ్చింది, మనకు వచ్చింది. ఏమో రేపు పొద్దున ఏం జరుగుతుందో. ఇంట్లోనే ఉండి ఆరాధించుకునే పరిస్థితి వచ్చింది, కానీ ఇంటిలో లేకుండా ఉండే పరిస్థితి కూడా రావచ్చు. బయట సమాజంతో కలవకూడదు, బయట వ్యక్తులతో మాట్లాడకూడదు అనే పరిస్థితి వచ్చింది. కానీ రాబో దినాల్లో ఏ పరిస్థితి వస్తుందో మనకేం తెలుసండి? ఎప్పుడైనా కరోనా గురించి మనం ఊహించామా? ఇలా జరుగుతుందని మన ఊహల్లోకి ఏమైనా వచ్చిందో? ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు అనే పరిస్థితి ఏమైనా వచ్చిందా? లేదు. టెక్నాలజీ పెరుగుతున్నా కూడదంటే పరిస్థితులు ఎలా మారుతాయో కూడా తెలియట్లేదు. మన విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. కొన్ని వైరస్లు వచ్చి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటి క్రమంలో దానికి యాంటీబయాటిక్గా కొన్ని మందులు కనుగొన్న తర్వాత ఆ యాంటీబయాటిక్ ద్వారా ఆ వైరస్ని చంపే పరిస్థితి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ ఇప్పుడు ఇంకో పరిస్థితి ఏంటో తెలుసండి? ఈ యొక్క యాంటీబయాటిక్ కూడా ఆ వైరస్ చనిపోయినటువంటి పరిస్థితి వచ్చిందట. అలా వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే శాస్త్రవేత్తలు, ఈ యాంటీబయాటిక్ కూడా చనిపోయినటువంటి వైరస్ ఉంది, దాన్ని చంపడానికి మరొక వైరస్ని కనుగొంటున్నారు. ఆ వైరస్ని కనుగొంటున్న తర్వాత అంటే ఈ యాంటీబయాటిక్ కూడా చనిపోయినటువంటి వైరస్ని మరొక వైరస్ ద్వారా దాన్ని చంపాలి అనుకుని మరి శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలామంది భయపడుతున్నారు. నిజంగా శాస్త్రవేత్తలు ఇలాగా అది ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక జీవిని
ఉద్భవింపజేసే విధంగా వారు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు రేపు మానవ మనుగడ ఏమైపోద్దో, దేవుడే లేడనిపించే విధంగా శాస్త్రవేత్తలు ఒక జీవుని పుట్టించగలిగే పరిస్థితి వస్తుంది ఏ టెక్నాలజీ ద్వారా అని భయపడుతున్నారండి. చాలామంది భయపడుతున్నారు. అంటే రకరకాల పరిస్థితులు, ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితులు మనకు తెలియట్లేదు. ఉన్న కొద్ది కాలంలోనే, మనం జీవించున్నటువంటి కాలంలోనే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. అలా బ్రతకపోతే ఇదిగో చెప్తున్నారు కదా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఉద్దేశిస్తూ తను ప్రేమించినటువంటి ఆ పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే దేవుణ్ణి ఎరుగక దేవుని కొరకు బ్రతకనటువంటి వారైతే ఉన్నారో వారి కొరకు మాట్లాడుతూ ఏమని చెప్తున్నారు అంటే, ఇదిగో వాళ్ళందరూ కూడా నీ పాదాల దగ్గరికి వచ్చి నిన్ను సాష్టాంగ పడే విధంగా నేను చేస్తాను. రాజులు కూడా ఏమైపోతారంటే నీకు ఏమంటే పెంచే ఒక తండ్రిగా మారిపోతాడండి. రాణిలు కూడా ఏమైపోతారంటే మన పిల్లలకు పాలించి దాదులుగా వారు మారిపోతారు. అలాంటి పరిస్థితి నేను రప్పిస్తాను. వాళ్ళందరూ కూడా, రాజులు కూడా వచ్చి నీకు సాష్టాంగ పడే విధంగా నేను చేస్తాను అని చెప్పి దేవుడు మాటిస్తున్నాడు. మరొక మాట మనం చూద్దాం 60వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 14వ వచనంలో. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనంలో, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణములను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని సీయోనని నీకు పేరు పెట్టదను అని చెప్తున్నారు. అంటే ఎవరైతే నిన్ను బాధిస్తారో, ఎవరైతే హింసిస్తారో అలాంటి వారందరినీ కూడా నీ యొక్క పాదాల దగ్గరికి వచ్చి పడేటట్టుగా నేను చేస్తాను అని చెప్తున్నాను. నీకు నమస్కారం చేసే విధంగా నేను చేస్తాను. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, ఫిలదెల్ఫీలో ఉంటున్నటువంటి సంఘము దేవునికి లోబడి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి ఈ సంఘాన్ని ఏమంటే కొద్దిమంది వ్యాసదారులుగా ఉంటున్నటువంటి వారు, దేవుని కొరకు భయభక్తి లేనటువంటి వారి గురించి చెప్తున్నటువంటి మాటలు, ఇదిగో యూదులు కాకయ్యే తాము యూదులమని చెప్పుకుని సాతాను సమాజపు వారిని ఏం చేస్తానట, నీ దగ్గరికి వచ్చి నీకు సాగిలపడేటట్టుగా నేను చేస్తాను అని చెప్తున్నాడు. సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితేనని తెలుసుకున్నట్లుగా నేను చేస్తాను. దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు అనే సంగతి తెలుసుకునేటట్టుగా నేను చేస్తాను అని చెప్పేసి ఫిలదెల్ఫీలో ఉంటున్నటువంటి సంఘానికి చెబుతున్నాడు. ఏమంటే మనం ఎలా మారిపోయాము అంటే, దేవునికి లోపడకుండా లోకంలో ఉంటున్నటువంటి వాడికి లోబడుతూ, లేకపోతే వాటిని ఆశిస్తూ మనం బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అందుకని సాతాను ఏం చేస్తున్నాడు అంటే, మనల్ని మాత్రమే కాదు ఆయనకి లోబడే విధంగా ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటను మనం సువార్తలు మనం చూడగలం కదా. మనం ఎప్పుడో లోబడిపోయాం ఆయనకి. ప్రభువును కూడా లోపర్చేసుకుంటే, ఆయనకి సాగిల పడితే మొత్తం ఆయన రాజ్యం అయిపోయింది. అందుకని ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటని మనం ఒకసారి చూడగలిగితే, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో ఏమని చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదను. ఏంటంటే ప్రభుతో మాట్లాడుతున్నటువంటి మాట. పైనుండి మనం చదివితే, ప్రభు అయినటువంటి నీ దేవుని నీవు శోధింపగలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానికి చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ
వాటి మహిమను ఆయనకు చూపి ఏం చేస్తుందట, ఈ లోక రాజ్యంలో ఉంటున్న మహిమనన్నింటినీ కూడా ఆయనకి చూపిస్తూ, యేసుక్రీస్తు వారికి చూపిస్తూ, నీవు సాగిలపడి నాకు నమస్కరించిన ఎడల, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని అతనితో చెప్పగా. ఎవరికి సాగిలు పడే విధంగా చేసుకోవాలనుకుంటుంది? సాతానుకు సాగిలు పడే విధంగా చేసుకోవాలి. ఎవరిని? యేసుక్రీస్తు వారినే, యేసు ప్రభువనే తనకు సాగిలు పడే విధంగా ఆశలు చూపిస్తుంది, రాజ్యాన్ని చూపించింది, వాటి మహిమను చూపిస్తుంది. మనమైతే ఎప్పుడో లోబడిపోయాము, ఎప్పుడో సాష్టంగా పడిపోయాం. మనం సాతానికి, మనకు సాష్టంగా పడవలసినటువంటి సాతాన్ని మనం సాష్టంగా పడిపోయాం. అందుకు ప్రభు ఏమని మాట్లాడుతున్నారంటే, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవించుకోవాలనని రాయబడి ఉన్నారని చెప్తున్నారు. సాతాను సమాజపు వారు ఉన్నారు, వారందరూ కూడా సాగిల పడేటట్టుగా, నీ దగ్గరికి వచ్చి సాగిల పడేటట్టుగా నేను చేస్తానని ప్రభు అభయం ఇస్తే మనం సాగిల పడిపోతున్నాం. ఎవరికి? సాతానికి సాగిల పడిపోయాం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు పిలదెలుపులో ఉంటున్నటువంటి సంఘానికి చెబుతున్నటువంటి మాటని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు, వారి వేషధారణ కలిగినటువంటి జీవితం, మన జీవితాల్లో కూడా మనం క్రైస్తవులుగా పేరు కలిగినటువంటి వారిగా ఉంటూ క్రైస్తవ యాత్రలో బ్రతికినట్టుగా మన బ్రతుకులు కనబడుతున్నప్పుడు, క్రైస్తవుడు అనగానేనంటే ప్రత్యేకింపబడినటువంటి వారు, నిన్ను చూసి సమాజం నేర్చుకోవాలి, మనల్ని చూసి సమాజం నేర్చుకోవాలి. కానీ మనం ఎలా మారిపోతున్నామంటే సమాజాన్ని చూసి మనం నేర్చుకుంటున్నాం. అలా ఉండదు, అలా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. వేషధారణ కలిగినటువంటి జీవితాలు మనకు వద్దు. యథార్థమైనటువంటి భక్తి కలిగి, యథార్థమైనటువంటి జీవితాలు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి నమ్మకంగా సేవ చేస్తూ ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకునే వారిగా మనం అందరూ ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ, మరొక అభయాన్ని ఆయన ఇస్తున్నాడు. ఏంటంటే, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకునేటట్లుగా నేను చేస్తాను అంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు అని నువ్వు తెలుసుకునేటట్టుగా చేస్తాను. వాస్తవానికి దేవుడు ప్రేమించాడు అనే విషయం మనకు అర్థమైతేనండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం మనం కదా. ఆయన ప్రేమించాడు అనే ఒక ఆలోచన, లేకపోతే ఆయన ప్రేమించాడు అనే సంగతి మనకు అర్థం కావట్లేదు కనుకనే మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నాం, ఆయనకు లోబడటం లేదు. ఇదిగో నేను ప్రేమించానన్న సంగతి తెలుసుకునేటట్టుగా చేస్తాను అంటున్నాడు. తెలుసుకునేటట్టుగా చేస్తాను. ఎవరైతే వేషధారణగా బ్రతుకుతున్నారో వారందరూ కూడా నిజంగా మా బ్రతుకులు మంచివి కావు, ఇలా కాదు నేను బ్రతకవలసింది, నేను బ్రతుకుతున్నటువంటి విధానం సరైనటువంటి కాదు అని తెలుసుకునేటట్లుగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఒక రోజు వస్తుంది మన బ్రతుకుల్లో మనం కూడా తెలుసుకుంటామండి. ఆ తెలుసుకునేటట్టుగా దేవుడు చేస్తాను అంటున్నాడు. పిలదెలుపులో ఉంటున్నటువంటి సంఘానికి, సంఘమా నువ్వు భయపడవద్దు. చిన్న సంఘమైనా సరే, పేద సంఘమైనా సరే, ఎటువంటి ఆధిక్యతలు నీకు లేకపోయినా సరే, నేను చెప్పినటువంటి మాటలు నువ్వు వింటున్నావు, గైకుంటున్నావు, నా వాక్యాన్ని నువ్వు గైకున్నావు కనుక ఇదిగో యూదులు ఉన్నారు, వారు యూదులు కాకయే సాతాను సమాజంలో ఉంటున్నటువంటి వారు పేరుకు యూదులుగా కనబడుతున్నారు, కానీ వారిలో ఉంటున్నది ఎవరు అంటే సాతాను.
సాతాను వారిలో ఉండి నడిపిస్తున్నాడు. అలాంటి వారందరూ కూడా నిజం తెలుసుకునేటట్టుగా నేను చేస్తాను అని చెప్పేసి దేవుడు అభయమిస్తున్నాడు. అలా ఇప్పుడు చాలామంది యూదులు క్రైస్తవులుగా మారుతున్నారు, చాలామంది తెలుసుకుంటున్నారు. వాస్తవానికి 12 గోత్రాల్లో ఉంటున్నటువంటి యూదులు వివిధ దేశాల్లో చిగురిపోయినటువంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవంలోనికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, తెలుసుకుంటున్నారు. భౌతికంగా మనం ఆలోచిస్తున్నట్టు ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. యూదులనే కాదు, మిగిలిన వారందరూ కూడా యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు అనే సంగతి తెలుసుకుంటున్నారు. చాలామంది బహిరంగంగా ఒప్పుకోకపోయినా, బహిరంగంగా దేవుడి దగ్గరికి రాకపోయినా ఆయనే నిజమైనటువంటి దేవుడు అనే విషయం అర్థమవుతుంది. అలా తెలుసుకునేటట్టు చేస్తానంటున్నాడు. చాలామంది తెలుసుకున్నారు. అందుకనే ప్రపంచ జనాభాలో అత్యధికమైనటువంటి జనాభా క్రైస్తవులు. ఇంకా తెలుసుకుంటారు. కొన్ని పల్లెటూరు ప్రాంతాలకు వెళ్తున్నటువంటి నిజంగా మన అక్టోబర్ 2వ తారీఖున గూడెం ప్రాంతానికి వెళ్ళింది. విపరీతమైనటువంటి వర్షం, 2 రోజులు కూడా ఎడితెరిపి లేకుండా పడుతున్నటువంటి వర్షం. అలాంటి వర్షంలో కూడానండి ఎక్కడెక్కడో పల్లెటూరులో బస్ సౌకర్యం లేనటువంటి ప్రాంతాలు, ఫోన్ కాంటాక్ట్ లేనటువంటి ప్రాంతాలు, వర్షంతో చిన్నపిల్లలతో ఆడ మగ చిన్న పెద్ద తేడా అని లేకుండగా అక్టోబర్ 2వ తారీఖున ప్రోగ్రాం ఉంది అనగానే ఆ పల్లెటూరు నుండి నడిచి రావడానికి కూడా అవకాశం లేనటువంటి ప్రాంతాల నుండి నడిచొచ్చి ఆరాధనలో ఉన్నారు. నాకు ఫోన్ కాంటాక్ట్ లేదు, వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్ అంటే సిగ్నల్స్ లేవు. నేను వెళ్ళకూడదు పరిస్థితులు, సందిగ్ధంలో ఉండిపోయినటువంటి పరిస్థితి. 150 కిలోమీటర్లు నేను బండి మీద వెళ్ళాలి, వర్షంతో తడుచుకుంటూ వెళ్ళాను. వెళుతున్నప్పుడు అసలు ప్రోగ్రాం ఉందా క్యాన్సిల్ అయ్యిందా అనుకొని వెళ్ళాను. ఏమైతే అయ్యింది, వెళ్ళాను. 1 నెల క్రితం నాకు ఫోన్ చేసి అక్టోబర్ 2వ తారీఖున ప్రోగ్రాం ఉంది వస్తారా అని చెప్పి అడిగినప్పుడు వస్తానని నేను చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ కాంటాక్ట్ లేదు వారి దగ్గర నుండి. ఆ సేవకుని ఫోను పోయిందట, ఫోన్ చేయడానికి అవ్వలేదని చేయలేదు. ఆ రోజు ఇక్కడ వర్షంతోనే బయలుదేరాను. అక్కడికి వెళ్ళినప్పుడు సంఘం అంతా, మిగతా సంఘాల్లో నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కూడుకొని, నేను ఆ గ్రామానికి ఎంటర్ అవుతున్నప్పుడు సౌండ్ వినపడుతుంది, నైట్ సౌండ్ వినపడుతుంది. అమ్మయ్య ఈరోజు ప్రోగ్రాం ఉంది అనిపించింది. మనకొక గోల్ లేకపోతే మనకొక లక్ష్యం ఉన్నప్పుడు, వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు వెళ్తాం. ప్రోగ్రాం ఉంటే కార్యక్రమం చూసుకొని వస్తాం, లేదా వాళ్ళని పరామర్శించి వచ్చేస్తాం అనుకొని బయలుదేరి వెళ్ళాం. మళ్ళీ వర్షంతో తడుచుకుంటూ వైజాగ్ వరకు వచ్చింది. చెప్తే నమ్మరండి, అక్కడ వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు వణికిపోతున్నాను, తడిసిపోయాను. మొత్తం తడిసిపోవడం అంటే రెయిన్కోట్ ఉన్నా సరే చేతులు కాళ్ళన్నీ కూడా తడిసిపోతుంది. ఎందుకంటే ఆ వర్షం పడుతున్నప్పుడు, ఆ వర్షపు నీటి వల్ల హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఆ ఒక్క నీరు అలా పడుతున్నప్పుడు రోడ్డు కనిపించేది కాదు. అటప్పుడు ఈ గ్లాస్ పైకి ఎత్తేసి వెళ్తున్నప్పుడు ఆ వర్షపు చినుకులు ముఖం మీద పడతాం, చేతుల మీద, కాళ్ళ మీద. ఈ విధంగా తడిసిపోయాను. ఇలా తడిసిపోయినప్పుడు మొత్తం అక్కడ వెళ్ళిన తర్వాత 10:30కి వెళ్ళాను. 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆ చలి పట్టేసింది, నాకు వణికిపోతున్నాను. అలా వణికిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా వాక్యం వినడానికి ఆసక్తి. వాళ్ళని చూసినప్పుడు నాకు ఈ వచనం గుర్తుకొచ్చిందండి. పల్లెటూరులో ఏమంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు దేవుడు చెప్పినటువంటి మాట, చిన్న సంగమా
భయపడకు అని చెప్పినటువంటి సువార్తలో ఉన్నటువంటి మాట. చిన్న మంద భయపడక అని చెప్పినటువంటి మాట గుర్తుకొచ్చింది. వాళ్ళు గురుండి మాట్లాడుతున్నప్పుడు నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్నటువంటి శక్తి కొంచెమే ఉన్నను, వాక్యాన్ని గైకొన్నాము. అంటే వారు వాక్యం వినేవారు కాదు, వాక్యాన్ని గైకొంటున్నారు. వాక్యం వినేవారు కాదు, వారు వాక్యాన్ని గైకొంటున్నారు. వాక్యాన్ని గైకొన్నారు కనుక ఆ ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఒక 10 మంది సేవకులతో పాటు సంఘాలు, ఆరోగ్యం బాగాలేనటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేది. అంటే నిజంగా అలాంటి వారి గురించి చెబుతున్నటువంటి మాట. పిలదలుపులో ఉంటున్నటువంటి పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళ గురించి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు వాక్యాన్ని గైకొనాలి. వాక్యాన్ని గైకొని నన్ను ఆమె ఎరగనం లేదు. నువ్వు వేషధారులైనటువంటి వారు ఉన్నా సరే అలాంటి వారందరినీ పాదాల దగ్గరికి వచ్చి సాష్టాంగ పడే విధంగా నేను చేస్తాను అని చెప్తున్నాను. అలా చెప్పి ఇంకొక మాట చెప్తున్నాడు, ఇదిగో నేను ప్రేమించాను మిమ్మల్ని నేను ప్రేమించాను అన్న సంగతి మీరు తెలుసుకునేటట్టుగా చేస్తాను అని చెప్పి ప్రభు మాటిస్తాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ మాటలు విన్నటువంటి మనం అందరము కూడా పురుకొల్పబడుతూ ఆయన ఎంత భయభక్తులు కలిగి ఆయన నమ్మకంగా పెట్టాలి అని, ఆయన ప్రేమించినటువంటి విధానం ఎలా ఉందో నేను ప్రేమించాను అనే సంగతి వారు తెలుసుకునేటట్టుగా దేవుడు ఎలా చేశాడో వచ్చేవారం మనం ఆలోచించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం